సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. ఏటీఎం ఎప్పుడు పడితే అప్పుడు ఎంత కావాలంటే అంత ఎక్కడ పడితే అక్కడ డబ్బు తీసుకోవచ్చు అనే విషయం ఇప్పుడిప్పుడే మార్చిపోతున్నారు జనం. ఏటీఎం లో డబ్బులు పెట్టారు అన్న సమాచారం తెలియగానే పరుగులు తీసే రోజులు వచ్చేశాయి. నోట్ల రద్దు తర్వాత పరిణామాలతో సామాన్యుడికి నోట్ల కష్టాలు ఏర్పడ్డాయి. ఇప్పుడిప్పుడే సర్దుకుంటుంది అన్న టైంలో మళ్లీ నగదు కొరత ఏర్పడింది. ఆంక్షలు అన్ని ఎత్తేసినట్లు ప్రకటించిన తర్వాత కూడా మన డబ్బు మనకు ఇవ్వడానికి 1,15,00,000 ఆంక్షలు పెడుతున్నాయి బ్యాంకులు. మార్చి 13వ తేదీన అన్ని ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత కూడా నగదు కొరత ఉండటంతో మళ్లీ సరికొత్తగా ఏటీఎం విత్డ్రాపై ఆంక్షలు విధించే దిశగా ఆలోచనలు చేస్తున్నాయి బ్యాంకులు. లిమిట్ విధించాలని కసరత్తు చేస్తోంది. బ్యాంకులు ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణలు భారీగా ఉండటం, డిపాజిట్స్ అతి తక్కువగా ఉండటంతో ఏటీఎం లో నో క్యాష్ బోర్డులు వెల్కమ్ చెప్తున్నాయి. ఈ క్రమంలో రానున్న రోజుల్లో మరిన్ని నోట్ల కష్టాలు తలెత్తకుండా ఉండేందుకు ఇప్పుడు విత్డ్రా లిమిట్ రోజుకు 10,000 వరకే పరిమితం చేసేందుకు రెడీ అవుతున్నాయి బ్యాంకులు. అందరినీ డిజిటల్ వైపు మళ్లించడానికే ఏటీఎంలపై పరిమితులు విధించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం సేవింగ్స్ ఖాతాదారులకు వారి ఖాతా నిర్వహణను బట్టి 40,000 నుంచి 1,50,000 దాకా ఏటీఎంల నుంచి విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు గరిష్టంగా 1,00,000కు పరిమితం చేసిన ప్రైవేటు బ్యాంకులు 1,50,000 వరకు విత్డ్రా చేసుకునే అవకాశం ఇచ్చాయి. దీన్ని రానున్న రోజుల్లో 10,000కు కుదించే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. ఖాతాదారులెవరైనా రోజుకు 10,000 మాత్రమే ఏటీఎంల నుంచి తీసుకునే వెలుసుబాటు కల్పిస్తారు. ఈ మేరకు మార్గదర్శకాలు త్వరలో వెలువడతాయని, అప్పటిదాకా ఏటీఎంలో డబ్బులు లోడ్ చేయడంపై నియంత్రణ అమల్లో ఉందని ఎస్బీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. వీలైనంత మేరకు ఏటీఎం కేంద్రాలను కుదించుకోవాలని, అవసరం లేని చోట్ల మూసివేయాలని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులను ఆదేశించింది ఆర్బీఐ. దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చేదాకా ఏటీఎంలో నగదు నింపవద్దని, కొన్ని ఏటీఎంలలో మాత్రమే పరిమితంగా నగదు ఉంచాలని ఫిబ్రవరి 2వ వారంలోనే సూచించినట్లు సమాచారం. అందువల్లే ఫిబ్రవరి చివరి వారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో 90% ఏటీఎంలు పనిచేయడం లేదు. అక్కడక్కడ ఏటీఎంలలో నగదు పరిమితంగా పెడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.